ఈ వీడియోలో అయితే ఎన్టీఆర్ అనే లైనప్ గురించి, అదే కాకుండా ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ అనమాట వాటి మూవీ నుండి గ్లిమ్ వీడియో అయితే వస్తుంది. వాటి గురించి, అదే కాకుండా డ్రాగన్ మూవీ నుండి ఎటువంటి అప్డేట్ అయితే రాదంట. వాటి గురించి చక్కగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ వాటి మూవీ గ్లిమ్ గురించి మాట్లాడుకుందాం. ఇక అయితే అసలు అనమాట ఎన్టీఆర్ బర్త్డేకి ఈ గ్లిమ్ అయితే రాకూడదు. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఈ మూవీలో విలన్, అది అందరికీ తెలిసిందే. అయితే హీరోకి అనమాట, హీరో బర్త్డేకి అనమాట టీజర్ లేదా గ్లిమ్ అయితే రావాలి. కానీ ఎన్టీఆర్ అనమాట ఈ మూవీకి మెయిన్. అంటే ఎన్టీఆర్ కనుక లేకపోతే ఈ మూవీకి హైప్ అయితే జీరో. దాని కారణంగా ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ అనమాట వాటి మూవీ నుండి గ్లిమ్ వీడియో అయితే వస్తుంది. ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. ఎన్టీఆర్ అనమాట బీభత్సమైన ఎలివేషన్ అయితే ఉండబోతుంది. అదే కాకుండా ఆ స్పై యూనివర్స్, వైరాజ స్పై యూనివర్స్లో అనమాట ఇదే పెద్ద మూవీ. అయితే దీంట్లో అనమాట షారుఖ్ ఖాన్, అలాగే సల్మాన్ ఖాన్, అదే కాకుండా మన రుతిక్ రోషన్ ముగ్గురు కూడా కలుసుకుంటారంట. అందుకే ఈ మూవీకి అంత హైప్ అయితే ఉంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంతో అనమాట కూలీ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. కూలీ మూవీకి ఖచ్చితంగా దెబ్బ అయితే పడుతుంది. అయితే ఇప్పుడు అనమాట డ్రాగన్ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ ఎందుకు రాదు, దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే భయ్యా ఎన్టీఆర్ బర్త్డేకి అనమాట అసలు రావాల్సింది డ్రాగన్ మూవీ నుండి ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ వీడియో అయితే రావాలి. కాకపోతే రుతిక్ రోషన్ అనమాట ఎక్స్ అంటే ట్విట్టర్లో అనమాట వాళ్ళైతే ఒకరినొకరు అనమాట కామెంట్ చేసుకున్నారు. దాని కారణంగా వాళ్ళనమాట వాటి మూవీ నుండి గ్లిమ్ వీడియో రిలీజ్ అవ్వాలని వాళ్ళైతే కోరుకున్నారు. దాని కారణంగా ప్రశాంత్ నీల్ అయితే ఆగారు. మూవీకి సంబంధించిన గ్లిమ్ వీడియో పూర్తి రెడీ అయిపోయిందంట భయ్య. కాకపోతే ఇప్పుడు ఆ గ్లిమ్ వస్తుంది. దాని కారణంగా ఇదైతే ఆగిపోతుంది. అయితే సీనియర్ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ అనమాట డ్రాగన్ మూవీ నుండి గ్లిమ్ వీడియో అయితే వస్తుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న లైనప్ గురించి మాట్లాడుకుందాం. ఇక అసలు మామూలు లైనప్ కాదు, ఇది చెప్పాలంటే పెద్ద లైనప్. అయితే ఈ మూవీస్లో అనమాట పూర్తిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్లో అనమాట ఎన్టీఆర్ అయితే మూవీస్ తీస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాటి మూవీలో విలన్ రోల్ అయితే ఉన్నాడు. దాని తర్వాత డ్రాగన్ మూవీ 2 పార్ట్స్ అయితే వస్తుంది. అయితే ఫస్ట్ పార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ అయితే వస్తుంది 2026. దీంట్లో మన ఎన్టీఆర్ అన్న ఒక రేంజ్ బాడీతో అయితే కనబడబోతున్నాడు. అలా ఎందుకంటే న్యూక్లియర్కి సంబంధించిన మూవీ అంట. అదే కాకుండా ఆ మూవీ అయిపోయిన తర్వాత అనమాట డైరెక్టర్ నెల్సన్తో అనమాట ఒక భారీ పాన్ ఇండియా మూవీ అయితే ఉందంట. పాన్ వరల్డ్ మూవీ కాదు, పాన్ ఇండియా మూవీ. అది ఒక క్లాసిక్ మూవీ అంట భయ్య. దాంట్లో ఏ రేంజ్లో కనబడతాడో మన ఎన్టీఆర్ అన్న. అది కాకుండా ఎన్టీఆర్ లుక్ అనమాట దాంట్లో కూడా పూర్తిగా మారబోతుందంట. దాని తర్వాత దేవరా 2 భయ్య. దేవరా 2 గురించి తెలిసిందేగా. బాలీవుడ్లో అనమాట ఇప్పుడు ఎన్టీఆర్కి ఉంటూ బీభత్సమైన క్రేజ్ అయితే పెరుగుతుంది. దానివల్ల అనమాట దేవరా మూవీకి అనమాట బీభత్సమైన హైప్ అయితే పెరగబోతుంది. అదే కాకుండా జాన్వీ కపూర్ అనమాట మంచి సీన్లు అయితే ఉన్నాయంట. అయితే ఎన్టీఆర్ అన్న దేవరా 2లో అయినా కొద్దిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో కనబడితే బాగుంటుంది. ఎందుకంటే డిసప్పాయింట్ చేసిందని చాలా మంది అయితే అన్నారు. దాని తర్వాత భయ్య డ్రాగన్ పార్ట్ 2 అయితే రావచ్చు భయ్య. డ్రాగన్ పార్ట్ 2 అయితే ఇప్పుడు మనం అందుకోలేము ఎన్టీఆర్ అన్న స్టేజ్ అనమాట. దాని తర్వాత భయ్య రీసెంట్గా అనమాట 2 గురించి ఒక రూమర్ అయితే వచ్చింది. ఆ రూమర్ నిజమా కాదా అని అయితే నేనైతే సెర్చ్ చేశాను భయ్య. అయితే ఇది పక్కా అనమాట. రాజమౌళి గారు అనమాట రీసెంట్గా లండన్లో అనమాట రామ్ చరణ్ స్టాచ్యూ అయితే వేశారు. అక్కడ రామ్ చరణ్, ఎన్టీఆర్ మరియు రాజమౌళి గారు అయితే కలుసుకున్నారు. అక్కడ అనమాట ఒక పర్సన్ అయితే క్వశ్చన్ చేసి రాజమౌళి గారికి 2 ఉందా అని అడిగితే రాజమౌళి గారు అనమాట ఖచ్చితంగా ఉందనేది చెప్పారు భయ్య. అయితే పక్కాగా ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఒక బయోపిక్ అయితే తీయబోతున్నారు భయ్య. అది దాదా సాహిబ్ ఫాల్కే. ఆ మూవీ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు, మేడ్ ఇన్ ఇండియా అని. అయితే ఇంత బిజీ లైనప్ అయితే ఉంది భయ్య. అదే కాకుండా ఇంకొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ అది కూడా నిజమైతే అసలు ఎన్టీఆర్ అనమాట ఒక రేంజ్ హీరో అయిపోతాడు ఖచ్చితంగా. అయితే ఈ విషయం గురించి మీరు ఉంటారో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి.